ఇప్పుడు కొన్ని విషయాలు అడుగుతాను నేను, చెప్పు. ఏమన్నాడు ఆ వీడియోలో అంటే, వీడియోలో నేను ఒక్కడిని ఒంటరి వాడిని, నాకు ఎవరున్నారు, ఒక పెద్ద వ్యవస్థకి నేను వ్యతిరేకమయ్యాను అంటాడు. కొన్ని మన ఊర్లో కూడా కొంతమంది కనపడుతుంటారు, నిత్యం వీళ్ళ మీద తగులు పెట్టుకొని తిట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఎవరు వాళ్ళతో సఖ్యతగా ఉండరు, వాళ్ళని విలేసినట్టుగా ప్రవర్తిస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారా అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే, నేను ఎవరిని పట్టించుకోనండి, అసలు ఎవరు మంచోళ్ళు కాదండి, మా బజార్లో మంచోళ్ళు కాదు, మా చుట్టుపక్కల మంచోళ్ళు కాదు, వీళ్ళు ఎవరు మంచోడు కాదు, ఒక్కడు మంచోడు లేడండి, నేను నిజాయితీగా ఉంటా, కడుపులో ఏది దాచుకోను, ముఖం మీద గక్కేస్తా అంటే వీళ్ళ బలహీనతని గొప్పతనంగా చెప్తారు. ఏమంటే వాళ్ళు కూడా దాచుకోకుండా నేను అనడం మొదలు పెడితే నువ్వు బతకగలవా? అదొక పెద్ద గొప్పతనం, నిజాయితీ, యథార్థత అని చెప్పుకుంటారు. కడుపులో నీకు ఒకసారి అపార్థమే చేసుకుంటావు, ఎదుటోళ్ళు చెయ్యంది కూడా చేశారని అనుకుంటావు, అది బయటకు గక్కేస్తే తప్పవుదా? అది ఎదుటోళ్ళు అవమానపరిచి నీ కోపం ఉండొచ్చు, అణుచుకోవడం విఘ్నత, కోపం అని అణుచుకోవడం తెలివి వివేకవంతుడి లక్షణం. బుద్ధిహీనుడు త్వరగా కోపడతాడు. నువ్వు కోప్పడి కడుపులోదంతా కక్కేసి ఇది నా యథార్థత, నా నిజాయితీ అంటే ఏమంటారు వాళ్ళని? నేను ఒంటరిలో అయిపోయానంటే ఎవడైపోయారు ఒంటరుడు? అందరు కలుపుకున్నారుగా మొన్నటి వరకు, నేను సభలకు పిలిచారుగా, ఎందుకు అయిపోయావు? కరుణాకర్తో, ఏ కరుణాకరం? యేసుక్రీస్తు ఉచ్చలో నీళ్లు స్నానం బాప్తిస్మాలు ఇవ్వండి రా, మీ భార్యలను పంపించండి పాస్టర్లారా, క్రైస్తవులారా, మా కుర్రోళ్ళంతా ఎదురు చూస్తున్నారు అని అన్న కరుణాకర్తో పక్కన కూర్చొని, కరుణాకర్ గారు మంచివాడండి, కరుణాకర్ గారు న్యాయమే మాట్లాడాడు అంటే, కరుణాకర్ ఈ జాన్ పాల్ లాంటి మంచివాడు ఉండడం వల్లే మేము క్రైస్తవ్యాన్ని ఏం చేయలేకపోయాం, ఈ ఒక్క లేకపోయి ఉంటే అంతా స్మాష్ చేసేవాళ్ళం అంటే, ఈ జాన్ పాల్ని చూసి క్రైస్తవులు నాడు ఏం చేయలేదా? మరి పాస్టర్లు అందరినీ లేకుండా చేస్తాను, ఒక జాంబీ కూడా ఈ దేశంలో లేకుండా, నేను చచ్చిపోయేలోపు చేస్తాను, ఒక్క చర్చి కూడా ఈ దేశంలో లేకుండా చేస్తాను అన్నప్పుడు, మరి జాన్ పాల్ ఉన్నాడు అప్పుడు? బతికే ఉన్నాడుగా, ఈ భూమి మీద ఉన్నాడా? నాకు డౌట్, చెప్పండి, ఎప్పుడు అన్నాడు అది? జాన్ పాల్ అప్పుడు భూమి మీద ఉన్నాడండి? మరి అప్పుడేం చెప్పలే? అరే బుద్ధిహీనులరా, వాళ్ళు నా భార్య నా కుటుంబం గురించి చెప్పలేదురా, వాడి సంఖ్య నాకండి, నీ భార్య గురించి చెప్పకపోతే వాళ్ళకి సంఖ్య ఇల్లుందుకు నాకు కాదురా గాడిదా, వాటి గురించి నువ్వు క్షమాపణ చెప్పాలిగా. నువ్వు కెలుక్కొని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఒక కుటుంబం మనిషిని పోగొట్టుకొని ఒక సమాజం ఒక మంచి నాయకుడిని పోగొట్టుకొని బాధపడుతుంటే, అతని మరణ విషయంలో నీకు ఒక అభిప్రాయం ఉంటే అట్టి పెట్టుకొని మౌనంగా నీ పన్ను చేసుకోకుండా వెళ్లకుండా నా సబ్జెక్ట్ మాట్లాడినంటావు. ఒక మనిషి మరణాన్ని గురించి రోజు మాట్లాడటం సబ్జెక్టా? అది బైబిల్ బోధ? నేను అడుగుతుంది అదే కదా. నేను ఈ చర్చ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను అడుగుతుంది ఒకటే, మిత్రులారా, డిబేట్కి రా, డిస్కస్ చేద్దాం. నువ్వు ఏది అడుగుతావో అది నేను చెప్తాను, మాట్లాడతాను. నువ్వు మరి ఇంకెవరిని అడుగుతావు? గొట్టాలకి, గోడలకి, చెట్లకు చెప్తావా? రెస్పాండ్ అయిన ఓన్లీ వన్ పర్సన్ ఫర్ డిబేట్ విత్ యూ. నేను రెడీగా ఉన్నా. ఇప్పుడు వాళ్ళు ఎవరో రెస్పాండ్ అవ్వని వాళ్ళ గురించి చెప్తాడు ఏంటంటే, వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు నేను తిట్టారు, వాళ్ళు రెస్పాండ్ డిబేట్ చేద్దామన్నారా? అనలేదే. నేను తిట్టలేదు నీ వ్యక్తిగతంగా, నేను చెప్తున్నా. నన్ను వాళ్ళతో కలుపుతున్నావు, తెలివితేటలు అనుకుంటున్నావా? నన్ను వాళ్ళతో కలిపేయడం అదో పెద్ద తెలివితేటలు అనుకుంటున్నాడు. నేను నీతో చెప్పింది ఏంటంటే, మొదటి నుండి చెప్తున్నా, తమ్ముడు జాన్ పాల్, ఇదిగో నువ్వు ఏ విషయాల్లో మాట్లాడుతున్నావు దాంతో డిబేట్ చేద్దాం అంటే, నేను డిబేట్ చేయనన్నా, ఓడిపోయానని ఒప్పేసుకుంటున్నానన్నా అని ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ నన్ను తిడుతున్నారు, ఒంటరివాణ్ణి చేశారు, నేను చాలా బాధపడుతున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, నేను సబ్జెక్టు మాట్లాడుతుంటే తట్టుకోలేక సబ్జెక్టు మాట్లాడుకున్నా. సబ్జెక్టే కదా నేను మాట్లాడతానండి, ఏ సబ్జెక్టు మాట్లాడొద్దన్న చెప్పు. నువ్వు ఒక వ్యక్తి, ఒక దైవజనుడు మరణం గురించి మాట్లాడుతున్నావు, ఆ మరణం విషయంలో నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తీసుకొని రా, నేను నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ప్రశ్నలు తీసుకొని వస్తాను. నువ్వు అన్ని తేలిపోయాయి, అన్ని వచ్చేసాయి, బుర్రలేదు క్రైస్తవ్యానికి, ఇంత క్లియర్గా చెప్తుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంత క్లియర్గా ఉంటే ప్రజల్ని మభ్యపెడుతున్నారు మీ స్వార్థం కోసం అన్నావు కదా. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో, నీకు తెలిసిన క్లియర్ ఎవిడెన్సెస్ ఏదో, ఎవరెవరో పంపించిన సమాచారం ఉందని చెప్పావు కదా. ప్రవీణ్ అన్న పక్కన ఉన్న వాళ్ళు చెప్పారన్నవే, వాళ్ళ పేర్లు నువ్వు దమ్ముండి చెప్పాలి కదా. మరి నువ్వు ఇవి అని పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు, నువ్వు లోపల 4 గోళ్ల మధ్య అంటే బాధ ఉండేది కాదు. నువ్వు పబ్లిక్ లోకి వెళ్ళి అంటున్నావు కదా, ఆధారాలు ఉన్నాయని, నువ్వు సబ్మిట్ చేయి, కొన్ని వేల మంది కళ్ళు తెరిపించు, రా డిబేట్ కన్నా. తప్పండి, నేను సబ్జెక్టే కదా మాట్లాడా, నువ్వు రెస్పాండ్ అవ్వలే, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. ఇప్పటికి 10 ఫోన్లతో చేసి ఉంటాను. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయనకు ఫోన్ చేసిన వాళ్ళతో అంటాడట, ఆయనతో నేను డిబేట్ చేసేది ఏంటండి, ఆయనతో డిబేట్ చేసేది ఏంటండి, అదేంటి మరి ఎవరితో చేస్తావు? ఏదో ఒకసారి ఒక క్రైటీరియా, ఒక లిస్టు రిలీజ్ చేయనైనా ఎవరెవరితో చేస్తావు, ఎలాంటి వాళ్ళతో చేస్తావు. డిబేట్కి రాను అన్న వాళ్ళతో డిబేట్ అంటావా? డిబేట్ నేను చేస్తానంటే ఆయనతో నువ్వు ముందు డిబేట్కి అర్థం తెలుసుకున్నా. నేను తెలుసుకున్నా, వచ్చేసాను రా. ఏమిటిది? బుద్ధిహీనత కాదంటారా? మీరు చెప్పండి. నేను సబ్జెక్టే అడుగుతున్నా. రెండోది ఏమన్నా, బాప్తిస్మం తొట్టిలో దిగే ఇవ్వాలి అన్నాడు, తప్పంటది అని ఎక్కడుందిరా బైబిల్లో అంటే, ఫిలిప్ దగ్గర ఇంకెక్కడో అందులోకి దిగి చేసినావు అన్నా. దిగి అన్న పదాన్ని నువ్వు తీసుకున్నప్పుడు, వాళ్ళు నదిలో పారుతున్న నీళ్ళలో అన్న పదాన్ని కూడా నువ్వు తీసుకోవాలి కదా.
అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నీకు అవసరమైన మొక్కే నేను తీసుకుంటా, అవసరం లేని వదిలేస్తానంటే పిచ్చోళ్ళు ఎవరు లేరు తమ్మి ఇక్కడ. మేధావిని అనుకోకు. ఎవడు చెప్పాడు నీ ఆ పదాన్ని తీసుకొని ఈ పదాన్ని వదిలేయాలని? నువ్వు దిగి అన్నదే తీసుకుంటే ఎక్కడ దిగారో కూడా తీసుకోవాలి. అర్థమవుతుందా? వెర్రి బుర్రలు ఉన్న వాళ్ళకి చెప్పి కథలు ఎవరికైనా. లక్ష్మీ కళ, మీరు పోట్లాడుకుంటే మాకు వినోదంగా ఉందా? అమ్మా, ఒకళ్ళు పోట్లాడుకుంటే వినోదం చెందుతున్నావు అంటే మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా కొట్టుకుంటుంటే ఇంతే వినోదం పొందుతావా తల్లి? అంటే మహాతల్లి లక్ష్మీ కళ, నువ్వు ఎక్కడుంటావో అక్కడ చుట్టూ కొట్టుకొని తన్నుకొని తగలబడుకొని కేసులు బోట్లు అనుకుంటూ కుటుంబాలన్నీ సంసారాలన్నీ పడైపోతున్నాయనే కదా అర్థం. మా తల్లే మహాతల్లి. పాపం తమరి భర్త ఎవరో కానీ ఆయన ఎవరైనా తెలుసుంటే వందనాలు చెప్పి సన్మానం చేయాలండి. ఎందుకంటే నీలాంటి తగులు పెట్టుకునే వాళ్ళని, తగులు ఆడుకునే వాళ్ళని చూసి ఆనందపడే వాళ్ళని చూస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం సంతోషంగా బతుకుతారని గ్యారంటీ ఏముందండి? లక్ష్మీకళ గారు, ఇది మీ తల్లిదండ్రులు నేర్పుతున్న సంప్రదాయం. ఇది విషయం. తర్వాత ఈ పిల్లడు ఏమంటాడు, నన్ను ఒంటరిని చేసి అట్లా అంటున్నారు, తర్వాత అన్యాయంగా విమర్శిస్తున్నారని. అన్యాయంగా ఎవరు విమర్శించట్లా, నువ్వు విమర్శించావు కాబట్టి ప్రతి విమర్శ చేశారు. నువ్వు దానికి సమాధానం చెప్పాలిగా. నువ్వేదో తోచిన 2 వచనాలు తీసుకొని రాజకీయాలు అక్కర్లేదు ప్రార్థన చేయి, నువ్వెవడు చెప్పడానికి ప్రార్థన చేయమని? రాజకీయాలు అక్కర్లేదు నువ్వెవడు చెప్పడానికి? రా దగ్గరకు వచ్చి చెప్పు. యూట్యూబ్లో ఎవడో 4 వ్యూస్ కోసం నీకు నిజంగా చాలేం రాజు గారు లేదా ఇంకొకళ్ళు మారాలని నీ కృతనిచ్చి ఉంటే ఫోన్ చేశానా, నువ్వు రాజకీయాలు మాట్లాడకూడదు, ఇదిగో బైబుల్ రెఫరెన్సెస్ అని. లేదు అది కూడా వదిలే, నేను ఫోన్ చేసేది ఏంటి, వాళ్ళు నేను ఫోన్ చేస్తే మాత్రం వింటారా అని ఆలోచన ఉంటే ఇదిగో ఒక మంచి చర్చ పెట్టు, రాజకీయాల్లో పాల్గొనొచ్చా లేదా అని ఒక్కసారి వాళ్ళని పిలిచి కడిగిపారే బైబుల్ని రెఫరెన్సెస్ అన్ని చూపించేసి 2 వచనాలు చూపించి 4 బౌ 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 అని వాగేసి వెళ్ళిపోతే నేను నమ్మి లేదా నేను అనుసరించే కొంతమంది సునకానందం పొందుతారు తప్ప నువ్వు నిజంగా వాక్యం నెరవేర్పు జరుగుతుందా? ఇది స్వార్థం కాదా? నన్ను అన్యాయంగా విమర్శించారు, తప్పది. నీచంగా ఏకవాక్య సంబోధనతో పెద్ద పెద్ద దైవజనుల్ని, నీకంటే ముందు దేవుని సేవలో ఉన్న వాళ్ళని గౌరవించాలని ఇంగిత జ్ఞానం లేదా నీకు? నీకంటే ముందు దేవుని సేవలో ఉన్న వాళ్ళని గౌరవించాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఇది కామన్ సెన్స్ అంటారు. బైబిల్ దగ్గర ఏమో కామన్ సెన్స్ అంటావు, లోకంలోనేమో బైబిల్ అంటావా? కామన్ సెన్స్ ఉపయోగించే దగ్గర బైబిల్ అంటావా? తర్వాత ఇతను క్షమాపణ చెప్పాలి ఈ విషయంలో. నేను ఒంటరివాడిని, నువ్వు ఒంటరివాడి ఎందుకు అయ్యావు? బుద్ధిహీనంగా ఈ సమాధానం ప్రశ్నకు జవాబు చెప్పాలి. రెండోది, నన్ను అన్యాయంగా అంటున్నారు, నేను ఎప్పుడు అన్యాయంగా అంటలా. ఒకవేళ నీ వ్యక్తిగత విషయాలను ఎత్తడం అన్యాయం అయితే నేను ఖచ్చితంగా దాన్ని కండెమ్ చేశాను. కానీ నువ్వు అంతకంటే నీచంగా మాట్లాడావుగా. నువ్వు చెడ్డదానా అంటే నువ్వు చెడ్డదానా అన్నావు, నీ విలువ ఎక్కడుంది? కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ నువ్వు తప్పు చేసి హంతకుడు, తర్వాత నేను ఎందుకు హత్య చేశానంటే కారణాలు చెప్పి సింపతి గైన్ చేసుకోవాలని ప్రయత్నిస్తే ఎంత తప్పో. ఈ సమస్యను సృష్టించిన నువ్వే మళ్ళీ చివరిలో వచ్చి మీరు నా మీద వీడియోలు చేస్తే రోజుకు ఒక లైవ్ పెడతానని వెర్రవిగి ఇప్పుడు వచ్చి మొసలి కన్నీరు కాలిస్తే కూడా అంతే అమాయకంగా ఉంటుంది. మూడోది, ముందు నేను సింహాన్ని, మీరు పందులు అని వీడియో పెట్టాడు. పందులు అనే పదం నిజంగా నువ్వు వాడావు కాబట్టి, నేను సింహాన్ని అనే పదం వాడావు కాబట్టి వాక్యంలో ఎక్కడా నప్పలా. కానీ గుంటనక్క, తోడేళ్ళు బాగా నప్పుతుంది బైబిల్లో. నువ్వు తోడేలివి, సంఘాన్ని చెరుపుతున్న తోడేలివి. నిన్ను పట్టుకోవడానికి వేటగాడిలాగా నేను వచ్చా. ఏది నప్పుతుంది? బైబిల్ ఎప్పుడు కూడా నిన్ను క్రైస్తవుడిగా నేను సింహాన్ని అని చెప్పట్లా. సింహం వలె ధైర్యంగా ఉండడం అది వేరు. అది నీ వ్యక్తిగత ప్రవర్తనలో నిజంగా నువ్వు భయపడకుండా ఉంటే నువ్వు నీతిమంతుడు కనుక ధైర్యంగా ఉండు. సింహం ధైర్యంగా ఉందన్నావుగా, ధైర్యంగా ఉండు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? చుట్టూ ఎందుకు బిక్కుంటున్నావు? అరే 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 అని ఎందుకు బాధపడుతున్నావు? మరి సింహానివి కదా, ధైర్యంగా ఉండాలి. కానీ మీసాల మేలేటువంటి బైబిల్లో ఎక్కడైనా అపోస్తులు కానీ బోధకులు కానీ నీకంటే జ్ఞాన సంపన్నులు కానీ నేను సింహాన్ని అనేక మీసం మేలేసినట్టు ఒక్క రెఫరెన్స్ చూపించు, ఒక్క రెఫరెన్స్. మరి ఇది వాక్య విరుద్ధం కదా. నువ్వు వాక్యానికి వేరుగా పాపం చేసావు కదా, వాక్యానికి వేరుగా బైబిల్ చెప్పని సంస్కృతిని నేను అనుసరించే వాళ్ళకి నేర్పుతున్నావు కదా, వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నావు కదా. తప్పు కదా ఇది? చెప్పు జన్పాల్. మీసాలు మెలేసినట్టు బైబిల్ ఎక్కడైనా నేను సింహాన్ని అని అపోస్తులు కానీ నువ్వు అడుగుతుంటావు కదా, ఎక్కడైనా ఉందా రాజకీయాలు? మరి మీసాలు మెలేసినట్టు ఉందా? చెప్పు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండండి, పాత నిబంధనలో ఉన్న రెఫరెన్స్ తెచ్చుకొని. పాత నిబంధనలో రాజులు ఉన్నారండి, రాజకీయం ఉందండి, క్రిస్టియానిటీ కొత్త నిబంధనలో లేదని చెప్పి వెర్రోళ్ళారా, పిచ్చోళ్ళారా? మీసం మెలేయమని ఎక్కడుంది బైబిల్లో కొత్త నిబంధనలో? చెప్పు, చెప్పాలి. సింహం అని ఎక్కడుంది? నువ్వు సింహానివి అని ఎక్కడే చెప్పాలి. మీరు జ్ఞానం ఉందా కొంచెమైనా? బుద్ధి ఉందా కొంచెమైనా? బైబిల్ చదువుతున్నాను అందరు తప్పు చెప్తున్నారు అనుకున్న వాడికి ఒకేళ్ళు ఎదుటి వాళ్ళకి చూపిస్తున్నప్పుడు 4 ఏళ్ళు మన వెనక చూపిస్తున్నాయని ఇంగిత జ్ఞానం లేదా నీకు? ఉందా లేదా? నువ్వు బైబిల్ కదా చదువుతున్నావు. నేను ప్రశ్నించినందుకు ఏమన్నావు? నేను ప్రశ్నించినందుకు ఏమన్నాడు తెలుసా అండి? మీరు చూడండి. అన్నా అన్నా అని నిత్యం మిత్రులారా ఎన్ని ఫోన్లు చేసేవాడు అప్పుడు. అన్నా 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 జాన్ సురేష్ అన్నా మీ వీడియోలు చూస్తున్నానన్నా, నాకు చాలా ఇష్టం అన్నా మీ వీడియోలు.
ఇట్లా ఫోన్లు చేసి అన్న అన్న మీరు మన ఆడియోలో కూడా చూశారుగా, నేను నిన్ను విమర్శిస్తున్నా, ఖండిస్తున్నా, సమాధానం చెప్పు, బ్లాక్ చేసుకుని పారిపోయావు. సరే మంచిది, ఏమన్నావు తర్వాత? చూడండి. హలో హలో చూడండి. హలో హలో ఈ కుక్కలు మురుగుతున్నాయి అటువైపు. అదే విషయం, ఈ ఛాన్స్ విషయాన్ని కుక్క అటువైపు మురుగుతూ ఉంది. అది నేను లైవ్ పెడితే మొరగడం అంటే హలో ఇప్పుడు చెప్పండి. సహనం అంట. నేను లైవ్ పెట్టి డిబేట్కి పిలిచాను, నేను నువ్వు గౌరవం అయితే రా, చేత కాదు లేదని నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయావు. నేను మురగడమా? మరి నువ్వేం చేస్తున్నావు? నేను ప్రశ్నిస్తున్నా. ఇంత గొంతేసుకొని బూతులు తిట్టేసి వెదవలారా గొట్టాలారా అట్లా అట్లా అమ్మ అయినా బూతులు తిట్టాను, నువ్వేమవుతావు? నువ్వు కుక్క అవుతావా? బౌ 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 అని. నేను పాయింట్ వైజ్గా అడుగుతున్నా, నేను కుక్కనవుతానా? నేను చెప్పాలి. మిత్రులారా మీరు ఆలోచించండి ఒకసారి. ఎవరు కుక్క? నేనా ఆ పిల్లోడా? నేను అడుగుతుంది ఏంటి? మొదటి నుంచి సబ్జెక్టే అడుగుతున్నా. సబ్జెక్ట్ అడుగుతున్న నాతో డిబేట్కి రాకుండా సబ్జెక్ట్ అడగని వాళ్ళని కెలికి వాళ్ళ చేత తిట్లు తిని వాళ్ళని నువ్వు తిట్టి మీరు తిట్టుకొని నన్ను వాళ్ళ గుంపులో కలిపేసావేంటి? ఏమో ఏం తెలివితేటలబ్బా అని. వాళ్ళకంటే ముందు నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, తమ్ముడు ఇది తప్పు అని. నేనే విర్రవీగు మహా మేధావిని అని విర్రవీగి అందరినీ కించపరుచుకుంటే చిన్నవాళ్ళని చేసుకుంటూ వచ్చి నీ పైన పెద్దవాళ్ళగా కుర్చేసుకుని కూర్చున్నావని విర్రవీగి ఆ గర్వాంధుడివై, ఆ గర్వం చేత కళ్ళు మూసుకుపోయిన వాడివై ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, అసలు ఏ నీ పరిచర్య గాలికి వదిలేసి హైదరాబాద్లో కోటేసుకొని చెవుల్లో గుబులు తీసేవాళ్ళగా, రాజస్థాన్ నుంచి హైదరాబాద్లో పాత కోట ఒకటి వేసుకొని చెవులు గుబిలు తీయడానికి బస్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్లో ఉంటారు. హైదరాబాద్ చుట్టూ పరిచర్య వదిలి గాలికి వదిలేసి ఎవరినో పట్టుకొని ఆ ఛానల్కి మా జాన్పాల్ వస్తాడు, ఈ ఛానల్లో మాట్లాడతాడు. ఏం పడవడానికి? సంఘం ఏమైపోయింది? పరిచర్య ఏమైంది? బైబిల్ చెప్పిందా నేను ఇట్లా ఆ సెక్యులర్ ఛానల్కి వెళ్ళి లేదా మతోన్మత ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వమని? వీటి గురించి చెప్పు.